కంజంక్షన్ కంట్రోల్ ఆల్గోరిథమ్స్ చూద్దాం. రెండు ఉంటాయి, ఒకటి లీకీ బకెట్ ఆల్గోరిథం, ఇంకోటి టోకెన్ బకెట్ ఆల్గోరిథం. 1 by 1 చూద్దాం. ఫస్ట్ లీకీ బకెట్లో ఇక్కడ రెండు డయాగ్రామ్స్ మీకు అనిపించేటట్టు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక లీకీ బకెట్ విత్ వాటర్, ఒక బకెట్లో లీకింగ్ అవుతుంది అనమాట, అది విత్ వాటర్తో. ఇది రైట్ సైడ్ డయాగ్రామ్ వచ్చి లీకీ బకెట్ విత్ ప్యాకెట్స్, ఇక్కడ ప్యాకెట్స్ రాష్ట్రం, ప్యాకెట్స్ లీక్ అవుతాయి, ఇక్కడ వాటర్ లీక్ అవుతాయి. ఇది అర్థమైతే ఇది అర్థమైనట్టు. ఇప్పుడు ఏంటంటే దాని లోపల బకెట్ లోపల వాటరు వేరియబుల్ రేట్లో పడుతున్నాయి, అంటే కొన్నిసారి ఎక్కువ పడుతాయి, కొన్నిసారి తక్కువ పడుతాయి. వేరియబుల్ రేట్ అంటే అర్థమైనట్టుంది, కాన్స్టెంట్ స్పీడ్తోని కాన్స్టెంట్ వాటర్ పడతారు. వేరియబుల్ ఎంతైనా వాడచ్చు, ఎప్పుడైనా వాడచ్చు, ఎప్పుడైనా ఇంత ఏ స్పీడ్లో వాడచ్చు. సో బర్స్ట్ ఫో ఎలానో పడుతున్నాయి వాటర్. ఇప్పుడు ఈ బకెట్కి చిన్న హోల్ ఉందన్నమాట. ఆ చిన్న హోల్తోని ఇప్పుడు చిన్న హోల్ ఉందనుకో కాన్స్టెంట్ రేట్ ఒక్కొక్క డ్రాపే పడుతుంది. ఒకటిసారి 1 డ్రాప్ ఇట్లా పడాయి కదా. సో చిన్న హోల్ ఉంది ఆ బకెట్కి, సో ఒక్కొక్క డ్రాపే పడుతుంది. సో ఒక్కొక్క డ్రాప్ అంటే ఏమని చెప్పచ్చు మనం, ఫ్లో ఫిక్స్డ్ ఫ్లో కాన్స్టెంట్ రేట్లో ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. ఇది లీకీ బకెట్. ఇప్పుడు దీన్ని ప్యాకెట్స్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇట్లా హోస్ట్ కంప్యూటర్ ఉంటుంది. హోస్ట్ కంప్యూటర్ నుంచి ప్యాకెట్స్ ఒకటొకటి ఇట్లా వస్తుంది. అన్రెగ్యులర్ ఫ్లో ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. సేమ్ ఇలానే వేరియబుల్ రేట్లో ప్యాకెట్స్ వస్తాయి హోస్ట్ కంప్యూటర్ నుంచి. వచ్చినాకనే ఇక్కడ ఇన్ఫీరియర్ కంటైనింగ్ లీకీ ఏంటి ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇంటర్ఫేస్కి ఒక లీకీ ఉందన్నమాట. ఇప్పటికి ఈ బకెట్ని ఇక్కడ ప్లేస్ చేసినామంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక్కొక్క ప్యాకెట్ని రిలీజ్ చేస్తున్నాం, ఒక్కొక్క ప్యాకెట్ని లీక్ చేస్తున్నాం. సో ఏమైపోయినాయి, అన్రెగ్యులేటెడ్ ఫ్లో నుంచి రెగ్యులేటెడ్ ఫ్లో లెక్క కన్వర్ట్ అయిపోయినాయి. సో దీన్ని మనం ఏం చెప్పచ్చు, ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది, బర్స్టీ ట్రాఫిక్ ఉంది. ఆ బర్స్టీ ట్రాఫిక్ని ఎట్లా అయిపోయినాయి, ఒక యూనిఫామ్ ట్రాఫిక్, ఇట్లా చాలా ట్రాఫిక్ వస్తే దాన్ని అంతా ఆపి డ్రాప్ బై డ్రాప్ యూనిఫామ్ ట్రాఫిక్ లాగా కన్వర్ట్ చేసేది. ఇది లీకీ బకెట్ యొక్క ఆల్గోరిథం యొక్క అడ్వాంటేజ్. బస్సు ట్రాఫిక్ నుంచి యూనిఫామ్ ట్రాఫిక్ లెక్క కన్వర్ట్ చేసింది ఒక్కొక్క ప్యాకెట్ రెగ్యులేటెడ్ ఫ్లో లెక్క. ఇప్పుడు దీనికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ బకెట్ అంటే ఫుల్ అయిపోయింది అనుకున్నాం, బకెట్ అంటే నిండిపోయినప్పుడు ఇట్లా ప్యాకెట్స్ అనేవి ఇట్లా ఓవర్ఫ్లో అవుతాయి, పడి ఇప్పుడు ఏమైతే సైడ్లో పడతాయి. ఇప్పుడు ప్యాకెట్స్ అనేవి ఇట్లా ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఈ బకెట్లు నిండిపోయినాక ఏమవుతాయి, బయట పడతాయి, వాటర్ బయట పడతాయి కదా. అట్లనే ఇక్కడ ప్యాకెట్స్ కూడా అంటే ఫుల్ అయినప్పుడు ఇట్లా సైడ్కి పడతాయి. సైడ్కి పడి ఏమైపోయింది, ప్యాకెట్స్ బయట సైడ్ పడిపోయినా అంటే ఏంటిది, డాటా అనేది లాస్ట్ అయిపోతుంది. ఇది దీనికి ఉన్న డ్రాబ్యాక్. దీని ఇంప్లిమెంటేషన్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇట్లా ప్యాకెట్స్ వస్తాయి, ఒకవేళ ఫుల్ అయినాకో ఎస్ అయినాకో డిస్కార్డ్ చేసేసి, ఫుల్ అయినాకో ఒకవేళ ఏం ఫుల్ కాకపోతే అది లోడ్ చేస్తాయి. రిమూవ్ ప్యాకెట్స్ అట్ కాన్స్టెంట్ ఒక్కొక్క కాన్సన్ట్రేట్లో ఒక్కొక్క డ్రాప్ని ఇలా రిమూవ్ చేస్తాయి అనమాట ప్యాకెట్స్ని. తర్వాత ప్రాసెస్ చేస్తే తర్వాత డిపాచ్ చేస్తుంది. దీన్ని లీకీ బకెట్ యొక్క ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఆల్గోరిథం వచ్చేసి కంజంక్షన్ కంట్రోల్ ఆల్గోరిథమ్స్. సెకండ్ అది టోకెన్ బకెట్ ఆల్గోరిథం. దీంట్లో ఏంటంటే ఇంతకుముందు మనం ఏం చెప్పినాం, బకెట్ అంటే ఫుల్ అయిపోయినాకో వాటర్ ఇట్లా బయటకి ఎట్లా పడిపోతాయో అట్లా ప్యాకెట్స్ అనేది ఇట్లా సైడ్ పడిపోయి డాటా అనేది లాస్ట్ అయిపోతుంది. ప్యాకెట్స్ లాస్ట్ అవుతుందంటే ప్రొపోర్షనల్ డాటా అనేది లాస్ట్ అవుతుంది. సో డ్రాబ్యాక్ కవర్ చేసుకుంటే ఇక్కడ ఏమిటంటే డాటా అనేది లాస్ట్ కాదు. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్, డాటా ఈజ్ నాట్ లాస్ట్ ఇన్ దిస్ టోకెన్ బకెట్ ఆల్గోరిథం. ఇక్కడ ఏమిటంటే ఇన్కమింగ్ ప్యాకెట్స్ మస్ట్ హ్యావ్ సఫిషియంట్ టోకెన్స్ బిఫోర్ అడ్మిషన్ ఇన్ ద నెట్వర్క్. ఇక్కడ స్పేస్ ఉంటేనే అక్కడ టోకెన్ వేస్తుంది. అర్థమైనా, ఈ బకెట్లో స్పేస్ ఉందా అప్పుడే వేస్తారు, ఫేస్ ఫుల్ ఉందా ఏ టోకెన్, అలా అనమాట. సో 1 టోకెన్ యాడెడ్ పర్ పిక్, ఎంత అక్కడ ఉందా స్పేస్ ఉంటేనే టోకెన్ యాడ్ అవుతుంది అనమాట. టోకెన్ రేట్ రెగ్యులేట్స్ ట్రాన్స్ఫర్ ప్యాకెట్స్. ఇప్పుడు అలానే దీని నుంచి పికింగ్ రేట్, ఇప్పుడు ఒక్కొక్క టోకెన్ అలా బయటకు తీస్తాం కదా. సో 1 టోకెన్ రిమూవ్ అండ్ డిస్కార్డ్ పర్ సెల్ ట్రాన్స్మిట్. ఇక్కడ ఎంత స్పీడ్లో వస్తుందో అంతే స్పీడ్లో అంటే పర్ టోకెన్కి రిమూవ్ చేస్తాం, డిస్కార్డ్ చేస్తాం మనం. సేమ్ ఇంప్లిమెంటేషన్ కూడా సేమ్ అట్లా చూడండి. అరైవల్ ఒకవేళ ఫుల్ అయిపోయినాక డిస్కార్డ్ చేయండి, ఒకవేళ కాకపోయినా క్యూ లోపలికి ఇలా వస్తుంది. క్యూ నుంచి వచ్చినాక 1 టోకెన్ రిమూవ్ డిస్కార్డెడ్ పర్ ట్రాన్స్మిట్. ఆ ట్రాన్స్మిట్ పరంగా ఒక పర్ టోకెన్ని ఇట్లా ఒక్కొక్క టోకెన్ని రిమూవ్ చేసిన ప్రాసెస్ చేసి డిస్కార్డ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటిది, రెగ్యులేట్ ఇంటర్వెల్ టోకెన్స్ ఆర్ థ్రోన్ ఇంటూ బకెట్స్. ఇక్కడ ఏమిటి, వేరియబుల్ రేట్లో టోకెన్స్ అన్నీ పడుతున్నాయి ఇర్రెగ్యులర్గా ఫ్లో వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఫ్లో లోపల పడేస్తాం ఆ టోకెన్స్. అవి ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టోకెన్స్ అన్నీ బకెట్ లోపలికి వస్తాయి అనమాట, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. సో వెన్ కెపాసిటీ ఈజ్ ఫుల్, వాళ్ళు కెపాసిటీ ఫుల్ అయిపోయారు. ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టోకెన్స్ ఇట్లా
యాడ్ అవుతున్నాయి ఒక్కొక్క టోకెన్. ఒకవేళ ఇక బకెట్ అట్లా ఫుల్ అయిపోయినాక ఆ టోకెన్స్ యాడ్ అవ్వడం ఆ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆగిపోతుంది. ఇప్పుడు లీకీ బకెట్ వర్సెస్ టోకెన్ బకెట్ డిఫరెన్సెస్ చూద్దాం. లీకీ బకెట్ వాస్ డిస్కార్డ్ ప్యాకెట్స్. ఇక్కడ ఏం చేస్తుంది లీకీ బకెట్లో, ఇక్కడ మొత్తం ప్యాకెట్స్నే డిస్కార్డ్ చేస్తుంది. కానీ వేరే టోకెన్ బకెట్ ఏం చేస్తాయంటే ప్యాకెట్స్ని డిస్కార్డ్ చేయరు, ఓన్లీ టోకెన్స్ని డిస్కార్డ్ చేస్తారు. డిఫరెన్స్ అర్థమవుతున్నాయి. ఇక్కడ మనకు ప్యాకెట్స్ మొత్తం డిస్కార్డ్ అవుతున్నాయి, ఇక్కడ కేవలం మనకు టోకెన్స్ మాత్రమే డిస్కార్డ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి విత్ టోకెన్ బకెట్ ఏ ప్యాకెట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్మిటెడ్ ఇఫ్ దేర్ ఎనఫ్ టోకెన్స్ ఆర్ కవర్ ఇట్స్ లెంత్ ఇన్ బైట్స్. అక్కడ స్పేస్ ఉంటేనే టోకెన్స్ అనేది యాడ్ అవుతుంది, పిక్ అవుతుంది, అలాంటి ప్రాసెస్ జరుగుతుంది, అక్కడ స్పేస్ ఉంటుంది. లీకీ బకెట్ సెన్స్ ప్యాకెట్స్ అట్ వేరియబుల్ రేట్. సో ఇక్కడ రెగ్యులేటెడ్ మేనర్లో వస్తాయి అన్నట్టు, లోపల బకెట్ లోపలికి రెగ్యులేటెడ్ ఫ్లో వస్తుంది, ఇక్కడ ఇర్రెగ్యులేటెడ్ ఫ్లో వస్తుంది. అదే అంటుండ్రు. సెన్స్ ప్యాకెట్ అయితే యావరేజ్ రేట్లో ప్యాకెట్స్ అన్ని సెండ్ వస్తాయి ఇక్కడ లీకీ బకెట్లో. అదే టోకెన్ బకెట్ అలౌస్ ఫర్ లార్జ్ బస్ టు బి సెంట్ ఫాస్టర్ బై స్పెండింగ్ అప్ ద అవుట్పుట్. టోకెన్ బకెట్ అలో సేవింగ్ అప్ టోకెన్స్ పర్మిషన్ టు సెండ్ లార్జ్ బస్ట్. సో ఇది ఏం చేస్తున్నాయి, సేవింగ్ అప్ టోకెన్స్ అన్ని సేవ్ చేస్తున్నాయి, ఇట్లా లాస్ట్ అవుతలే కదా ఆ లీకీ బకెట్ లెక్క. అంటే లీకీ బకెట్ డస్ నాట్ సేవింగ్. ఇక్కడ ఇట్లా ఫుల్ అయిపోయినాక ఇట్లా బయటపడి టోకెన్ ఏవైతే ఉంటాయో డేటా ప్యాకెట్స్ లాస్ట్ అవుతుంది. సో ఇదేం సేవ్ చేస్తలే. కానీ ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ మనము సేవ్ చేస్తున్నాం టోకెన్స్ సేవ్ చేస్తున్నాం అంటే డేటా ప్యాకెట్స్ సేవ్ చేస్తున్నాం అన్నమాట. అది